ఈరోజు ఒక పవిత్ర దినం రోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామాంజనేయులు వారి మిత్ర బృందానికి ముందుగా నా శుభాభినందనలు. అంతేకాకుండా ఈ పాలెం నుంచి హాజరైనటువంటి ప్రార్థన చేయడానికి ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. ముందుగా హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ ఈ శుభదినం ఎంతో మేలు కలుగజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరి కుటుంబాల్లో శాంతి, సంతోషము, ప్రేమ అన్నీ కూడా వెలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రీస్తు జీవితం ఒక ఆదర్శనీయమైన జీవితం. ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ. ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రేమించాడు, మానవాళి మొత్తాన్ని ప్రేమించాడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్ని ప్రేమించమని చెప్పాడు. ఆ ప్రేమ కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగం నుంచి ప్రజలందరూ బాగుండాలన్నదే ఆయన సంకల్పం. మనం కూడా తోటి వారిని ప్రేమించాలి, సమాజం బాగుపడాలని చెప్పి, అందరూ మంచిగా ఉండాలని చెప్పి, అందరి కుటుంబాల్లో సంతోషాలు వెలిసిల్లాలని చెప్పి, వారికి ఆనందం, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ కలగాలని చెప్పి ఈ పర్వదినం రోజు కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. రెండు నిమిషాలు అన్న కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇలాంటి మనసు కలిగినటువంటి అన్న మనందరికీ చాలా అవసరం. కాబట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోనే ఒక బలమైనటువంటి సేవకుడిగా ప్రభు నిలబెట్టినట్లుగా, రానున్న రోజుల్లో అనేకులకి ఆదర్శంగా ఉంటూ గొప్ప కార్యాలు ఇంకా జరిగిస్తూ మంచి ఆరోగ్యం, ఆయుష్తో నింపేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రము తండ్రి, స్తోత్రం, స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభువా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామములో స్తుతిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ఈ దినమున ప్రభువా నా తండ్రి అన్నగారిని మా మధ్యకు తీసుకొని వచ్చినందుకై మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అన్నగారి పట్ల మీ ప్రణాళిక, మీ ఉద్దేశం అంతా కూడా మీరు జరిగించమని ప్రభువా, అనేకులకి తోడుగా ఉంటున్నాయన, అనేక విషయాల్లో పాల్గొంటూ ప్రభువా ఈ గ్రామం యొక్క క్షేమాభివృద్ధి కొరకు రానున్న రోజుల్లో ఇంకా నా తండ్రి గొప్పగా కృషి అయినట్లుగా నా తండ్రి మీ సహాయమును, మీ తెలివి, జ్ఞానము, వివేకం కలిగిన ఆత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అన్నగారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు కలుగు చేయండి ప్రభువా. తనను బట్టి తన కుటుంబం అంతా దీవించబడేటట్లుగా నాయన, రానున్న రోజుల్లో తాను నిలబెట్టిన ప్రతి స్థలములో ప్రభువా ఒక జయమును పొందుకునేటట్లుగా నాయన, ఒక విజయ సంకేతం నాయన ఎగరవేయనట్లుగా ప్రభువా, బలమైన నీ అభిషేకాన్ని ప్రభువా అన్నపైన మీరు ఉంచుమని, రానున్న రోజుల్లో నా తండ్రి ఒక బలమైన సాధనముగా ప్రభువా మీ పనిలో, మీ కృప కొరకు నాయన, మీ రాజ్య స్వార్థ పని కొరకు ప్రభువా మీరు వాడుకోమని, అన్ని విషయాల్లో మీరు తోడుండి నాయన, వెళ్ళి వచ్చే మార్గాల్లో క్షేమాన్ని కలుగు చేసి, ప్రతికూలంగా విరోధముగా క్రియ చేసిన వారందరి ఆలోచనలు లయము చేసి నాయన, ఈ ప్రాంతంలో అన్నను ఒక బలమైన సాక్షిగా మీరు నిలబెట్టిన ఆయన, మీ కొరకు, ఈ ప్రజల కొరకునైనా మీరు వాడుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుడు రానున్న రోజుల్లో అన్నని ప్రాంతాన్ని గొప్ప సేవకుడిగా చేస్తున్నందుకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్.